హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అర్థమెటిక్ క్లాసెస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యావరేజెస్ అమ్మ. యావరేజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా మినిమం 1 లేదా 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. అదే ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్స్కి వెళ్తే 4-5 క్వశ్చన్స్ కూడా వస్తాయి అమ్మ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. యావరేజెస్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా మీకు మినిమం బేసిక్స్ ఐడియా ఉండాలి. బేసిక్స్ అంటే ఏదో చాలా ఏమి ఉండవు అమ్మ. ఫార్ములాస్ అలా ఏమి ఉండవు. అసలు నేను ఇక్కడ ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయను. బట్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. బట్ చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ అన్నీ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ చెప్పే 5 నిమిషాల వీడియో మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? సో ఈ 5 నిమిషాల వీడియోని అందరూ పర్ఫెక్ట్గా చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది ఎంత పర్ఫెక్ట్గా అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్స్లో ఉన్న చిన్న పాయింట్స్ అన్నీ ఈజీగా అర్థమైపోతాయి, ఓకేనా? మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా అని మొత్తం ఇంగ్లీష్ మీడియం అనుకున్నారు కాదమ్మా. ఈ క్వశ్చన్స్ని నేను తెలుగులో కన్వర్ట్ చేయడం ఎందుకులేని కన్వర్ట్ చేయలేదు, ఎందుకంటే ఇవి డైరెక్ట్గా అర్థమైపోతాయి, ఓకేనా? నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ తెలుగు ఇంగ్లీష్ 2 ఉంటాయి. సో మీరు ఎటువంటి ఫియర్ చెందాల్సిన అవసరం లేదు, ఓకేనా? అసలు యావరేజ్ అంటే ఏంటి, ఓకేనా? యావరేజ్ అంటే ఏంటో ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. యావరేజ్ అంటే ఏంటి మీకు తెలిసిన ప్రకారం ఏంటి? 10th క్లాస్లో చదివి ఉంటారు కదా ఆల్రెడీ. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. ఇది ఎక్కడ యూజ్ చేయము. మనం ఏమన్నా 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్తున్నామా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాం, ఓకేనా? మీరు అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఏ టాపిక్లో అయినా డెఫినేషన్స్ ఎప్పుడు నేర్చుకోకూడదు. ఎందుకంటే మనం రాసేది థియరీ ఎగ్జామ్స్ కాదు, దాని యొక్క అప్లికేషన్స్ నేర్చుకోవాలి. అంటే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో నీకు తెలియాలి, ఓకేనా? ఇదే మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా? సో మనం 10th క్లాస్ పిల్లలాగా డెఫినేషన్స్ నేర్చుకోము. సో ప్రతి కాన్సెప్ట్ని నేను చాలా ఈజీ టర్మినాలజీతో చెప్తాను, అంటే చిన్న పదాలతో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, ఓకేనా? సో నా వే ప్రకారం యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? ఈక్వల్ అంటే సరి సమానంగా ఉండాలి ప్రతి దానికి, ఓకేనా? యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? ప్రతి యావరేజ్ అంటే మీనింగ్ ఏం లేదమ్మా. ఆ గ్రూప్లో ఎన్నో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అది ఎంతో కొంతమంది ఉంటారు కదా, ఆ క్లాస్లో ఎన్నో కొన్ని మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎలా కంపేర్ చేస్తాము? ఈక్వల్గా కంపేర్ చేస్తాము. యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? ఈక్వల్ అంటే ఈక్వల్గా కంపేర్ చేయాలి. ఎలా చేయాలి? ఈక్వల్గా కంపేర్ చేయాలి. సరే, అర్థం కాలేదు అంటే ఏందో మాకు అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా చెప్పండి సార్, ఓకేనా? కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు యావరేజ్ అనేది ఒక ఈక్విలిబ్రియం లైన్ అమ్మ, అంటే ఒక స్టాండర్డ్ లైన్, ఓకేనా? దీన్ని మనం అజంప్షన్ చేసుకుంటాము, లేదంటే ఆన్సర్ ఫైనల్గా ఇదే వస్తుంది, ఓకేనా? ప్రతి నెంబర్ ఇలాగే ఉండాలని రూల్ ఉందా? ఆ గ్రూప్లో ఉండే ప్రతి ఐటము ఈ యావరేజ్ లాగానే ఉండాలని రూల్ ఉందా? లేదు. యావరేజ్ కంటే కొన్ని కింద ఉంటాయి, కొన్ని పైన ఉంటాయి, ఓకేనా? కొన్ని ఇక్కడ ఉంటాయి, ఓకేనా? మనం ఏం చేస్తామంటే మనం అనుకున్న యావరేజ్ కంటే పైన ఉన్న వాళ్ళందరినీ కింద తీసుకొస్తాం. అంటే వీడిని ఎక్కడ తీసుకొస్తాము? ఇక్కడ తీసుకొస్తాం. వీడిని ఇక్కడ తీసుకొస్తాం, ఓకేనా? వీడు మనం అనుకున్న యావరేజ్ కంటే తక్కువ ఉన్నాడు, వీడిని ఏం చేస్తాము? ఎంతమంది పుష్ చేస్తాము, అంటే వాడికి ఎంతమంది హెల్ప్ చేయడం వల్ల వాడు పైకి వెళ్ళిపోతాడు. వీడు కూడా అంతే పైకి వెళ్ళిపోతాడు, వీడు కూడా పైకి వెళ్ళిపోతాడు. అంటే మీనింగ్ ఏంది? యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరినేమో కిందకి తీసుకొస్తాము, అంటే లాక్కుంటాం వాళ్ళ దగ్గర. లాక్కొని ఏం చేస్తాము? వాళ్ళ వాల్యూని తగ్గించి యావరేజ్ కాడికి తీసుకొస్తాము. యావరేజ్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము? వీళ్ళంతా పేదరికంలో ఉన్నట్టు, అంటే వీళ్ళని పుష్ చేస్తాం, వీళ్ళకి ఎంతమంది హెల్ప్ చేస్తాం, వీళ్ళని ఎక్కడ తీసుకొస్తాము? ఈ లైన్ దగ్గర తీసుకొస్తాం. అంటే మీనింగ్ ఏంది? ఈ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఒక లైన్లోకి తీసుకురావాలి, అంటే ఈక్వల్గా తీసుకురావాలి. దాన్ని ఏమంటారు? యావరేజ్ అంటారు. ఇది చిన్న కాన్సెప్ట్ అర్థమైతే ప్రతి క్వశ్చన్ చేయొచ్చు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించనా? ఒక కాలేజ్లో కొంతమంది ఒక టూర్కి వెళ్ళారమ్మా. ఒక్కొక్కరి దగ్గర సర్టెన్ అమౌంట్ ఉంది, ఓకేనా? అందరూ కలిసి టూర్కి వెళ్ళిపోయారమ్మా. ఎంతో కొంత అమౌంట్ తీసుకెళ్తారు కదా. ఇక్కడ చూడండి, కొంతమంది ఏమో 15 రూపీస్ తీసుకెళ్ళారు, కొంతమంది ఏమో 20 రూపీస్ తీసుకెళ్ళారు, కొంతమంది 11, 5, 0, 9, 10, ఓకేనా? అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారమ్మా. ఇప్పుడు అందరు డబ్బులు కలెక్ట్ చేస్తారమ్మా. కలెక్ట్ చేసి అందరికీ ఫ్రీగా భోజనం పెట్టారు, ఓకేనా? ఆ డబ్బులు కలెక్ట్ చేసి అందరు ఫ్రీగా భోజనం పెట్టారు. ఇప్పుడు బిల్ కట్టేవాడు ఏమనుకుంటాడు? అందరూ ఈక్వల్గా ఇచ్చారని మీనింగే కదా వాడు అనుకునేది, అవునా కదా? ఆ ఈక్వల్ని ఏమంటాము?
యావరేజ్ అనుకుంటాం. ఓకేనా, నేను ఇక్కడ యావరేజ్ ఎంత తీసుకున్నాను, 10 తీసుకున్నాను. వీడి దగ్గర ఎంత ఇచ్చాడు, వీడు 15. వాడి ప్రకారం వాడు కౌంట్ ఎంత, 10. వాడు కౌంట్ ఎంత, 10. రిమైనింగ్ 5 రూపాయలు ఏం చేస్తాము, వీడికంటే ఎవడికి తక్కువ ఉన్నాడు వీడికి ఇచ్చేస్తాము. వీడికి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వీడి కూడా 10 రూపీస్కి వచ్చినట్టే. వీడి దగ్గర ఎంత ఉన్నాయి, 20 ఉన్నాయి. బట్ యావరేజ్ ప్రకారం వాడి దగ్గర ఎంత ఉన్నట్టు, 10 ఉన్నట్టు మన అజంప్షన్ ప్రకారం. అంటే రిమైనింగ్ 10 ఏం చేస్తాము, తీసేసుకుని ఎవరికైతే హెల్ప్ కావాలో వాడికి ఇచ్చేస్తాము. వీడు అసలు దగ్గర 0 ఉన్నాయి అంటే వీడికి 10 ఇస్తే అయిపోయినట్టేనా, అంటే ఎక్కడికి వచ్చినట్టు, ఇక్కడికి వచ్చినట్టు. ఓకేనా, వీడు 1 వీడిని తగ్గిస్తాము, ఈ 1 వీడికి ఇస్తాము. ఓకేనా, అప్పుడు అందరూ ఒక లైన్కి వచ్చినట్టేనా. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది, 10. అంటే ఇక్కడ 7 ఉన్నారు. అప్పుడు 7 మొత్తం కలిపి యావరేజ్ ఎంత, 10. 7 బదులు ఎంత, 70. ఇవన్నీ కలపండి, 70 వస్తుంది కావాలంటే. ఓకేనా, దీన్ని ఏమంటారు, యావరేజ్ అంటారు. ఓకేనా, ఆ గ్రూపులో ఎలా అయినా ఉండని, ఆ టోటల్ని ఏం చేస్తాం మనము, అందరినీ ఈక్వల్గా పంచుతాం. దీని ఏమంటారు, యావరేజ్. ఈ చిన్న కాన్సెప్ట్ అర్థమైపోతే యావరేజ్ ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింటాయి. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఎలా చేయాలి. ఓకేనా, ఇందులో కొన్నిటికి ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, కొన్నిటికి షార్ట్ కట్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా, ఫార్ములా అంటే రియల్ ఫార్ములా కాదు, షార్ట్ కట్గా మార్చిన తర్వాత ఒక ఫార్ములాస్ ఉంటే వాటిని ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఓకేనా, వీటిలో కూడా కంటెంట్ కూడా వాడచ్చు, అంటే రియల్గా ఏ కంటెంట్ ఉందో బ్యాక్గ్రౌండ్లో అది కూడా వాడచ్చు. ఓకేనా, మనం 2 వాడతాం. ఓకేనా, మనకి ఏది పాసిబుల్ అయితే దాన్ని వాడదాం. ఓకేనా, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ నీకు తెలియాలంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూడమ్మా. ఓకేనా, ఎలాంటి నెంబర్స్ ఇస్తాడో చూడండి ఫస్ట్. ఓకేనా, ఎలాంటి నెంబర్స్ ఇస్తున్నాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా వాడిచ్చే నెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ప్రకారం డిఫరెంట్గా ఉంటాయమ్మా. అంటే నీకు నెంబర్స్ చూస్తుంటే ఏ రిలేషన్ కనిపించదు. కొన్ని నెంబర్స్ ఏమో ఒక సిరీస్లో ఉంటాయి. ఓకేనా, అది కూడా ఒక ప్యాటర్న్లో ఉంటాయి. ఓకేనా, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అర్థమైపోయింది. డిఫరెంట్గా ఉంటే ఏం చేయాలంటే అన్నిటినీ కూడాలి, సమ్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఓకేనా, దీనికి ఈక్వల్ అవుతుంది, యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, డిఫరెంట్గా ఉన్నాయి నెంబర్స్, నీకు ఇక్కడ ప్యాటర్న్ ఇంకా కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తాము, నార్మల్ ప్రాసెస్ చేస్తాము, అన్నిటిని కూడతాము, బై ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాము, బై చేస్తే ఆన్సర్ వస్తుంది. దాన్ని ఏమంటారు, యావరేజ్. ఓకేనా, సిరీస్. ఈ సిరీస్లో ఒక చిన్న ట్విస్ట్, ఒక సర్ప్రైజింగ్ పాయింట్ ఉంటుంది, చూస్తున్న ఆన్సర్ పెట్టేయచ్చు. అది మీ క్వశ్చన్లో చూపిస్తాను. ఓకేనా, లెట్స్ మూవ్ టు క్వశ్చన్స్. ఇక్కడ చూడండమ్మా, ద యావరేజ్ ఆఫ్ 12, 14, 25, 19, 22, 16, 33. ఇందాక చూపించిన దాంట్లో ఫస్ట్ ఇది డిఫరెంట్గా ఉన్నాయి నెంబర్స్. ఏమన్నా రిలేషన్ కనిపిస్తుందా, ఈ నెంబర్స్ అన్నిటికీ ఏం చేయాలి, అన్నిటినీ కూడాలి. అన్నిటిని ఏం చేయాలి, అన్నిటినీ కూడేసి బై ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. ఓకేనా, ఎన్ని ఉన్నాయి మొత్తము 7 ఉన్నాయి. మొత్తాన్ని కూడండి, బై 7 చేసేయండి. ఆన్సర్ ఎంత వస్తే అంత రాయండి. చెప్పమంటారా, మీరు ఇవి కూడా రాని చిన్నపిల్లలని అనుకోవట్లేదమ్మా. సో అన్నిటినీ కూడండి, బై ఎన్ చేయండి. ఎన్ చేస్తే మనకు ఆ ఫైనల్గా ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో అడగడు కాబట్టి ఇది మీకు వదిలేస్తున్నాను, మీరే చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుండి చెప్పేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ నెంబర్స్ చూడండి, 15, 17, 19, 21, 23, 25, 27 ఒక సిరీస్లో ఉన్నాయా లేవా. 15 + 2, 17 + 2, 19 + 2, 21 + 2, 23 + 2, 25 + 2. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మనం ఎలా చేయాలి. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మనం ఎలా చేయాలి. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ వస్తే అవి ఏ ప్యాటర్న్లో ఉన్నాయి అంటే సేమ్ యాడింగ్. ఏ ప్యాటర్న్లో ఉన్నాయి, సేమ్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్. అంటే అన్నిటికీ ఒకేలాగా కలుపుతున్నారు, అన్నిటికీ ఒకేలాగా తీసివేస్తున్నారు. ఓకేనా, అంటే ఇది ఏ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఏంటిది, అంక శ్రేణులు తెలుసు కదా, 10th క్లాస్లో నేర్చుకున్నారు కదా, నేర్చుకోకపోయినా ప్రాబ్లమే లేదు. ఓకేనా, జస్ట్ గుర్తుపెట్టుకుని చాలు. అంక శ్రేణి అంటే మీనింగ్ ఏంది, సేమ్ యాడ్ అవుతున్నారు. ఓకేనా, అంటే ఇప్పుడు 2 ఉంటే 2కి 3 కలిపితే 5, 5కి 3 కలిపితే 8. అంటే ఎంత కలుపుతాము, 3 కలుపుతున్నాం. ఓకేనా, అలా సేమ్ కలపాలి. అలా కలిపిన దాన్ని ఏమంటారు, ఏ ప్రోగ్రెషన్ అంటారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మిడిల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ అంటే మీనింగ్ ఏంది, యావరేజ్. ఓకేనా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఓకేనా, 10, 12, 14, 16, 18 ఈ 5 నెంబర్లకి యావరేజ్ కనుక్కోవాలి. మామూలుగా 5 నెంబర్లు ఉన్నాయి,
యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, అన్నిటిని కూడి బై ఎన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇందాక మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, 10 + 12 + 14 16 18 బై 5. ఓకేనా, 18/5. 5 ఎందుకు రాశాను, మొత్తం ఏమన్నా 1 2 3 4 5. ఓకేనా, ఇప్పుడు మొత్తాన్ని కూడండి, మొత్తాన్ని కూడితే ఎంత వస్తుంది పైన 70/5 అంటే ఎంత వచ్చింది 14. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ప్యాటర్న్లో ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ యొక్క ప్రతి యావరేజ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మిడిల్లో ఉంటుంది. ఓకేనా, ఇలా ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ ఎందులో ఉండాలి, అథమెటిక్ ప్రోగ్రెషన్. అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మీనింగ్ ఏంది, సేమ్ యాడింగ్ అయినా అవ్వాలి, సేమ్ సబ్ట్రాక్షన్ అయినా అవ్వాలి. అలా అవుతున్నప్పుడు ఆ సిరీస్ యొక్క అంటే ఆ గ్రూప్ యొక్క యావరేజ్ ఎప్పుడు ఏమవుతుంది, యావరేజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్. ఓకేనా, ఏంటిది మిడిల్ టర్మ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, అన్నింటిలో మిడిల్ టర్మ్ ఏంది 21. సో ఆన్సర్ ఎంత 21. ఆన్సర్ ఎంత 21. ఇక్కడ చూడండి, మిడిల్ టర్మ్ ఏమైనా ఉందా, +4 +4 +4 +4 +4. అంటే ఆ ప్యాటర్న్ అన్నీ ఎలా ఉన్నాయి, +4 +4 +4 లాగా ఉన్నాయి. అంటే ఇది ఏ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. సో యావరేజ్ ఏంటిది మిడిల్ టర్మ్, ఏంటిది మిడ్ టర్మ్. ఓకేనా, ఇక్కడ మిడ్ టర్మ్ చూడండి, 24 44 క్యాన్సిల్ అయిపోయింది, 28 40 క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలిపోయినాయి 2 మిగిలిపోయినాయి. ఇలా ఉన్నప్పుడు ఏందో మీకు చేయాలి, 2 మిగిలిపోతే రెండింటి మధ్యలో ఏముంది, రెండింటిని కూడి బై 2 చేసేసాయి. ఎప్పుడైనా 2 వాల్యూస్ మధ్యలో మిగిలిపోతే ఏం చేయాలి, రెండింటిని కూడి బై 2 చేయాలి. రెండింటిని కూడి ఒకసారి 32 + 36/2 అంటే ఎంత 68/2 అంటే ఆన్సర్ ఎంత 34. ఆన్సర్ ఎంత 34. ఓకేనా, ఇలా చేయలేము. ఓకేనా, ఎప్పుడైనా ఒక సిరీస్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సేమ్ యాడింగ్ సేమ్ సబ్ట్రాక్షన్ ఉంటే ఆటోమేటిక్గా యావరేజ్ ఏమవుతుంది, ఎప్పుడు మిడ్ టర్మ్ అవుతుంది. మిడ్ టర్మ్ డైరెక్ట్గా వస్తే అదే ఆన్సర్, అలా కాకుండా 2 వస్తే రెండింటిని కూడి బై 2 చేయాలి. ఓకేనా, ఇది ఒక ఫార్ములా. ఓకేనా, ఫార్ములా కూడా కాదు, ఇది ఒక షార్ట్ కట్. ఓకేనా, ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇంకో షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు, అది మీకు వెళ్ళే ముందు నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కనిపించే ప్రతి ప్రాబ్లం మీకు తెలియాలన్నా ఇది ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా ఇలాగే అడిగేస్తారు కాబట్టి ఎటువంటి షార్ట్ కట్ అవసరం లేదు. వీటికి డైరెక్ట్గా మనం ఫార్ములాస్ నేర్చుకుందాం. ఓకేనా, దీనికి ఎటువంటి షార్ట్ కట్ అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఫార్ములాస్ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం, ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇక్కడ చూడండి అమ్మా, 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఏమున్నాయి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అయ్యి n దాకా, ఆ n ప్లస్ ఎంతైనా ఉండొచ్చు, 10 అయినా ఉండొచ్చు, 15 అయినా ఉండొచ్చు, 20 అయినా ఉండొచ్చు. వాటిని ఏమంటారు, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి, 3 నుండి స్టార్ట్ అవుతే చేయకూడదు, 5 నుండి స్టార్ట్ అయితే చేయకూడదు. ఓకేనా, 1 నుండి స్టార్ట్ అయితే మాత్రమే చేయాలి. దీన్ని ఏమంటారు, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇది సమ్ అమ్మ, ఇంతవరకు మీకు నెంబర్ సిస్టంలో యూజ్ అవుతుంది. దీన్ని యావరేజ్ కింద మార్చాలి. ఓకేనా, యావరేజ్ కింద మార్చి ఏంటంటే n తీసేస్తాం. ఓకేనా, n తీసేస్తే ఏం మిగిలిపోయింది n+1/2. ఓకేనా, అంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి యావరేజ్ ఎంత n+1/2. n+1/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్కి ఎంత, సేమ్ ఇది రాస్తాం ఫార్ములా, బట్ n తీసేస్తాం కదా యావరేజ్ అంటే. ఇప్పుడు ఏం తీసేసి n రాయాలి, n+1 2n+1/6. సేమ్ ఇంతే ఇక్కడ. ఓకేనా, n × n+1/2 హోల్ స్క్వేర్ అంటే మొత్తానికి స్క్వేర్ ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ ఎన్ని nలు వస్తున్నాయి, 2 nలు వస్తున్నాయి. ఒక n క్లోజ్ చేసేసాను, ఇంకా నీకు ఎన్ని మిగిలిపోతాయి, ఒక n మిగిలిపోయింది. సో దీని ఫార్ములా ఏందమ్మా, n × n+1/2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఈ ఫార్ములాస్ని డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమడిగాడు, 1 2 3 and so on 50 వరకు అడిగాడు. వాటికి ఏం కనుక్కోవాలంట, యావరేజ్. ఫార్ములా ప్రకారం ఏంటిది, n+1/2 అంటే 50 + 1/2. n అంటే 50 అమ్మా, చివరిలో ఏది ఉందో దాన్నే n అంటారు. 50 1/2 అంటే ఎంత, 25.5. యావరేజ్ ఎంత 25.5. సేమ్ ఇంతే చూడండమ్మా, ఇది 121 అమ్మా, ఇది 121. సేమ్ ఇలాగే 1 + 2 + 3 and so on 121.
ఇక్కడ కూడా ఏం చేయాలి n+1/2. n అంటే ఇది, దీని తర్వాత వచ్చే నెంబర్ ఎంత 122/2. n అంటేనేమో ఇది ఒకటి కలపాలి కాబట్టి ఒకటి కలిపిన ఎంత 122. అంటే ఆన్సర్ ఎంత 61. ఎవరిది ఎంత 61. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ రెండింటిని కొంచెం పక్కన పెట్టండి, ఈ మూడింటిని మళ్ళీ చెప్తాను ఓకేనా. ఇవి 4 చేద్దాం ఓకేనా. ఈ రెండు ఫార్ములాస్కి ఏమి ఇచ్చేయాలి చూడండి, ఏ ఫార్ములా ఇచ్చేయాలి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్. స్క్వేర్స్ అన్నాడు అంటే మీనింగ్ ఏంది, వర్గాలు. అంటే అప్పుడు ఏం చేయాలి, ఏ ఫార్ములా ఇచ్చేయాలి ఓకేనా, ఈ ఫార్ములా ఇచ్చేయాలి, వర్గాల ఫార్ములా ఓకేనా. అంటే ఇది n × n+1, సారీ n అవసరం లేదు, n+1 2n+1/6. n వాల్యూ ఎంత 15. ఆ 15 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు ఫార్ములాస్కి ఏమి ఇచ్చేయాలి, క్యూబ్స్ అన్నాడు ఓకేనా. క్యూబ్స్కి ఫార్ములా ఏంటిది n × n+1/2 హోల్ స్క్వేర్ ఓకేనా. దీనికి ఈ రెండు ఫార్ములాస్ ఇచ్చేయాలి ఓకేనా. ఇందులో ప్రాబ్లం చెప్తాను, ఇందులో ప్రాబ్లం చెప్తాను, రిమైనింగ్ మీరు సొల్యూషన్ చేసేసుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు 15 స్క్వేర్స్ అడిగాడు ఓకేనా. 15 స్క్వేర్స్ ఓకేనా. ఫస్ట్ 15 స్క్వేర్స్ అడిగాడమ్మా, అంటే n ప్లస్ ఎంత పెట్టాలి 15. 15 + 1 15 2 30 + 1/6 ఓకేనా. సో ఆప్షన్లో ఏముంటుంది అంటే ఎగ్జాక్ట్గా 31 మల్టిపుల్ ఉంటుంది ఓకేనా. ఆన్సర్ ఏముంటుంది 31 మల్టిపుల్, అంటే 16 × 31/6 ఓకేనా. సో దీన్ని సొల్యూషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అవసరం లేదమ్మా, ఇలా వదిలిపెట్టేసించాలి ఓకేనా, ఇలా వదిలిపెట్టేసించాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి అమ్మా. అండ్ సేమ్ ఇదే ఇక్కడ కూడా మీరు సాల్వ్ చేసేసేయండి ఓకేనా. ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని ఎందుకు సాల్వ్ చేయమంటున్నారంటే వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి ఓకేనా. దీనికోసం నేను ఇక్కడ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. స్పెషల్గా చెప్పే క్వశ్చన్స్ ఇప్పుడు వస్తాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ ఎంత పర్ఫెక్ట్గా చదివితే మీరు అంత ఈజీగా ఆన్సర్ చేయగలరు ఓకేనా. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 6 ఓకేనా. మల్టిపుల్స్ అంటే మీనింగ్ ఏంది, గుణిజాలు ఓకేనా. అంటే 6 యొక్క గుణిజాలు ఉంటాయి కదా, అంటే 6 టేబుల్, 6 1s 6 2s 6 3s అలా ఎన్నంట 620 వరకు, అంటే ఎంత 120 వరకు ఓకేనా. ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా చేయాలి ఓకేనా, ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలి ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా చెప్తాను చూడండి, ఒకసారి ఆన్సర్స్ చెప్తాను బట్ ఇది కూడా ట్రై చేయండి. 4 మల్టిపుల్స్ 4 8 12 and so on 100 ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మీకు ఈ క్వశ్చన్ అందరికీ తెలుసమ్మా, ఈ క్వశ్చన్ మీరు అందరూ చేయగలరు, ఎందుకంటే దీని కాన్సెప్ట్ ఆల్రెడీ నేను చెప్పేసాను బ్యాక్లో ఓకేనా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వీడియో పాస్ కొట్టేసి బ్యాక్లో అబ్జర్వ్ చేయండి ఏ కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుంది. ఇది సేమ్ యాడింగ్ సేమ్ సబ్ట్రాక్షన్ ఓకేనా. అంటే ఎంత యాడ్ అవుతుంది 6, ఎంత యాడ్ అవుతుంది 6 మల్టిపుల్స్ కాబట్టి 6 యాడ్ అవుతుంది, 4 మల్టిపుల్స్ కాబట్టి 4 యాడ్ అవుతుంది ఓకేనా. అంటే అప్పుడు ఏ సిరీస్లో ఉన్నట్టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు ఓకేనా. ఏ సిరీస్లో ఉన్నట్టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. సార్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే ఇక్కడ ఎలా చేయాలి ఓకేనా. ఇక్కడ 2 ways చెప్తాను, ఇక్కడ కూడా ఫార్ములా ఒకటి చెప్తాను అండ్ షార్ట్ కట్ కూడా ఒకటి చెప్తాను ఓకేనా. ఫస్ట్ షార్ట్ కట్ చెప్తాను చూడండి ఓకేనా, ఫస్ట్ షార్ట్ కట్ చెప్తాను చూడండి, లేదంటే ఫార్ములా కూడా చెప్తాను. ఫస్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. 6 కామన్ తీసాను అనుకో, ప్రతి దాంట్లో ఏం చేస్తున్నా 6 కామన్ తీస్తున్నా. 6 1s 6 2s 6 3s అండ్ సో 6 20s ఓకేనా. అంటే ఇది తీసేసారా, ఇంకేం మిగిలిపోయింది 1 2 3 4 5 అండ్ సో 20. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇలా ఉంటే ఈ ప్యాటర్న్లో ఉంటే దాని ఫార్ములా ఏంటిది n × n+1/2 సారీ n అవసరం లేదు ఓకేనా. n+1/2 ఓకేనా. ఏదైనా ఈ ప్యాటర్న్లో ఉంటే యావరేజ్ ఏమవుతుంది n+1/2 ఓకేనా. బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంది మల్టిపుల్ ఉంది, ఏ మల్టిపుల్ 6 మల్టిపుల్, అంటే ఇక్కడ ఏం రాయాలి m ఓకేనా. చూసారా ఫార్ములా మీరే డిజైన్ చేసేసారు, ఫార్ములా మీరే డిజైన్ చేశారు ఓకేనా. ఫార్ములాస్ బై హార్ట్ చేయకూడదు, జస్ట్ అర్థం చేసుకోవాలి అంతే ఓకేనా. చూడండి వీటిని ఇండైరెక్ట్గా 6 కామన్ తీస్తే అవన్నీ ఒక సిరీస్లో ఉన్నట్టు, ఆ సిరీస్ని ఏమంటారు
అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. దాంట్లో ఈ ప్యాటర్న్ ఫార్మ్ ఏంటిది n+1/2. ఓకేనా, దీని ఎదురు ఏముంది, వాడు ఏ మల్టిపుల్ అడిగితే ఆ మల్టిపుల్ ఉంది. ఓకేనా, సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేసినట్టు. ఓకేనా, సో m ఇంటూ n+1/2. m అంటే ఎంత 6, మల్టిపుల్ ఎంత ఉంటే అంత, ఇంటూ n అంటే 20 ప్లస్ 1 అంటే 21/2, 2 1 2 3, ఆన్సర్ ఎంత 63. ఆన్సర్ ఎంత 63. సేమ్ ప్యాటర్న్ ఇది కూడా చేయండి. నెక్స్ట్ ఇదే ఫార్ములా ఇచ్చిండి. m అంటే 4, ఇక్కడ ఎంత ఉంది 25 ప్లస్ 1 26/2, 2 1 2 2, ఆన్సర్ ఎంత 52. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ 52, ఈ క్వశ్చన్కి ఆన్సర్ 63. ఇది ఫార్ములా బేస్డ్. ఇలా కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను వినండి. అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఏదైనా ఒక సిరీస్లో మనకి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే దానికి యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు అంటే, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ బై 2. ఓకేనా, అంటే ఆ సిరీస్ మొత్తం మీద ఫస్ట్ టర్మ్ ఉంటుంది కదా అండ్ లాస్ట్ టర్మ్ కూడా ఉండేది కదా, ఆ రెండింటిని కూడి బై 2 చేయాలి. ఓకేనా, ఆ రెండింటిని కూడా ఏం చేయాలి, బై 2 చేయాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంది 6. ఓకేనా, లాస్ట్ టర్మ్ ఏంది 120. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంది 4, లాస్ట్ టర్మ్ ఏంది 100. ఇప్పుడు ఈ రెండింటికి చెక్ చేద్దాం. 6 ప్లస్ 120/2, ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అంటే ఎంత 126/2, అంటే ఆన్సర్ ఎంత 63. సేమ్ ఇది కూడా అంతే వచ్చింది కదా. 4 ప్లస్ 100 అంటే 104, 104/2 ఎంత 52. ఈ రెండు ఇంపార్టెంట్ అమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంటే. ఇది చాలా క్వశ్చన్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఒక క్వశ్చన్ నేను ఓన్గా డిజైన్ చేసి చూపిస్తాను. ఆ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాను. ఓకేనా, నెక్స్ట్. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ అమ్మా. ఇట్స్ కైండ్లీ రిక్వెస్ట్. ఓకేనా, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టగలను, ఇంకా మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వగలను. ఓకేనా, థ్యాంక్ యూ.